హలో హాయ్ మై యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకందరికీ రొమాంటిక్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్, మంచి కథలు, మంచి నవలలు, పిల్లల కథలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా స్టోరీ ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్. మీకున్న స్టోరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా స్టోరీస్ వీడియోస్ని షేర్ చేసేయండి. లవ్ బర్డ్ స్టోరీ మొదలు పెడతాను, చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి. ప్రణాళి కుటుంబం అందరూ కలిసి అలా రాత్రి అవ్వగానే ఇంటికి రావడానికి అందరితో కలిసి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వారి కుటుంబానికి ఎదురుగా పురవ్ వచ్చి అడ్డుగా నిలబడి 2 చేతులు అడ్డుగా చాచి అందరూ ఎటూ కదలకుండా వెళ్లకుండా వారికి అడ్డంగా నిలబడుకొని ఉన్నాడు. మన హీరో పురవ్ బాబు. స్కిప్ చేయకండి. తనకి అడ్డుగా ఉన్న పురవ్ని అందరూ అలా నలుగురు చూడగానే రామలింగం, రమ భయంతో, ఎందుకు ఈ చిన్న పురవ్ బాబు ఇలా మా కూతురి వెంట ఇలా వెంటపడుతున్నాడు? అసలు ఏమిటి కావాలి? ఎందుకు నా కూతురు ఇతడితో మాట్లాడాలి? ఏమిటి అసలు ఈ పురవ్ బాబు మనసులో ఉన్న ఉద్దేశం అని భయంతో పురవ్ బాబు వైపే నలుగురు తదేకంగా కళ్ళు గుడ్లు అప్పగించి మరీ చూస్తున్నారు. రమ తన కూతురిని తన వెనకకు జరుపుకొని రామలింగం, రమ ఇద్దరు ప్రణాళికి అడ్డుగా వచ్చి నిలబడ్డారు. ప్రణాళి తన తల్లి, తండ్రి ఇద్దరి వెనక దాక్కొని అలా పురవ్ బాబు వైపు అలా కళ్ళతో టింగ్ టింగ్ అని టపటపలాడిస్తూ అలా తొంగి చూస్తుంది. పురవ్ బాధగా ప్రణాళి కోసం వెనకకు తొంగి చూస్తూ, ప్రణాళి, ఒక్కసారి నాతో మాట్లాడవా? నాతో స్నేహం చేయవచ్చుగా అని మళ్ళీ పురవ్ ప్రణాళిని అదే క్వశ్చన్ రిక్వెస్ట్గా, లేకపోతే ఆర్డర్ చేస్తున్నట్టుగా బాధగా అడుగుతున్నాడు మన హీరో పురవ్ బాబు ప్రణాళి కోసం. పురవ్ నోటి నుంచి తనతో స్నేహం అని అడగగానే, స్నేహం చేయవా, మాట్లాడవా అని అడగగానే రామలింగం, రమ ఇద్దరికీ గుండె ఒక్కసారి ఢబేలమని పేలిపోతుంది. వెంటనే ఇద్దరు, బాబు, ఆడపిల్లతో మగపిల్లవాడు స్నేహం ఏమిటి? అసలు స్నేహం చేయవచ్చా అని ఇద్దరు ఒకే క్వశ్చన్ ఒకేసారి పురవ్కి అడుగుతారు. తూటాలాంటి బాణంతో రామలింగం గారు, రమ గారు పురవ్కు ఒక్క క్వశ్చన్ అడుగుతారు. ఆ బాణం పురవ్ గుండెను చీల్చిందా? ఇది సినిమా కాదు బాబు, ఇది జీవితం. సీరియల్ కూడా కాదండోయ్. మీ స్నేహంను ఈ సమాజం ఒప్పుకోదు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మాట్లాడుకోవటం ఒప్పుకోదు. మీరు ఇప్పుడు చిన్నపిల్లలే. రేపటి రోజున మీరిద్దరూ పెద్దవాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడే 10th క్లాస్, నెక్స్ట్ ఇంటర్. ఆ స్నేహం మన ఊరిలోని వారందరూ ఇంకో రకంగా అపార్థం చేసుకుంటారు. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. చెవులు గోసుకుంటూ, నునుక్కుంటూ అందరూ మాట్లాడుకుంటారు. నా కూతురు ఈ ఊరిలో అందరికీ చెడ్డ పిల్లగా అవుతుంది. మేము అసలే డబ్బు లేని పేదవాళ్ళం. మీలాగా రిచ్ ఫ్యామిలీ కాదు. మాలాంటి వారి మీద నిందలు పడినా మాకు రూపాయి కూడా ఎవరు ఇవ్వరు, ఎవరు పనికి పిలవరు. ఏదో కూలీ నాలి చేసుకొని వ్యవసాయం పని చేసుకుంటూ ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటూ 4 మెతుకులు 3 పూటల కడుపు నిండా తింటూ హాయిగా నిద్రపోతూ ఉన్నాము. ఉన్న దానిలో తృప్తిగా బతుకుతున్నాము. దయచేసి మా జోలికి రాకండి. మా అమ్మాయితో మీకు స్నేహం అవసరం లేదు. మీరు వెళ్ళి మీ పిల్లలతో, అంటే మగ పిల్లలతో స్నేహం చేసుకోండి. ఇంకెప్పుడు మా అమ్మాయి వెంట పడకండి. స్నేహం అని మా అమ్మాయి జోలికి రాకండి. మాట్లాడండి అని మా అమ్మాయిని అడగకండి అని చేతులెత్తి మరీ దండం పెట్టి ఇద్దరు వేడుకుంటారు. రామలింగం, రమ ఇద్దరు అలా చేతులెత్తి వేడుకోగానే పురవ్
రామలింగంకు దగ్గరగా నిలబడి వచ్చి తన చేతులు పట్టుకొని, అయ్యో మీరు పెద్దవారండి అంకుల్, మాలాంటి చిన్నవాళ్ళకి మీరు దండం పెట్టి నా ఆయుష్ను తగ్గించకండి, నేను అప్పుడే చనిపోతాను, మీరు ఇలా దండం పెట్టి క్షమాపణ అడిగితే ఎలా అని చెబుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో సబ్స్క్రైబ్